హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియాలో ఏం జరుగుతోంది? ఎయిర్టెల్, జియో మరియు విఐలు తమ రీఛార్జ్ ధరలను పెంచాయి. దాని వలన కలిగే ఇబ్బందులేంటి? సామాన్యుల సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? రండి తెలుసుకుందాం. ఇదే సరైన సమయమని బిఎస్ఎన్ఎల్ టెలికాం కంపెనీ రతన్ టాటాతో చేతులు కలిపింది. జియో మరియు ఎయిర్టెల్ రీఛార్జ్ ధరలని జూలై 3 నుంచి పెంచి తన యూజర్స్కి పెద్ద షాక్ ఇచ్చింది. ఇది ఇలా ఉండగా బిఎస్ఎన్ఎల్ కంపెనీ 5G సిమ్ని తీసుకురాబోతుంది. బిఎస్ఎన్ఎల్ యూజర్స్కి మంచి రోజులు రాబోతున్నాయి. దీనివల్ల మిగతా టెలికాం కంపెనీ అయిన జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలకు భారీ నష్టం రాబోతుంది. బిఎస్ఎన్ఎల్ తన రీఛార్జ్ ధరని భారతదేశ ప్రజలకి ఆమోదమైన ధరగా ఉంచబోతుంది. జియో, ఎయిర్టెల్, విఐలు తమ రీఛార్జ్ ధరలను పెంచడం వలన బీద మరియు మధ్యతరగతి ప్రజలకు అంటే సామాన్యులకు చాలా ఇబ్బందులు ఉంటాయని బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళు గ్రహించారు. బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం రీఛార్జ్ ధరలను అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురాబోతుంది. బిఎస్ఎన్ఎల్ అనగా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్. ఇది ప్రభుత్వ టెలికాం కంపెనీ. జియో, ఎయిర్టెల్ మరియు విఐ టెలికాం కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు. బిఎస్ఎన్ఎల్ టెలికాం కంపెనీ ఇదివరకే వినియోగదారులకి 2G, 3Gని అందించిన సంగతి అందరికీ తెలిసినదే. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం సిగ్నల్ టవర్లను సిటీలలో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నాయి. జియో, ఎయిర్టెల్, విఐలు కూడా లేని గ్రామాల్లో, కొండల ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ ఉంది. బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి ఉత్తమ సేవలను అందిస్తుంది. ఎయిర్టెల్, జియో మరియు విఐల సిగ్నల్ టవర్లు ఎక్కువగా సిటీలలో మాత్రమే ఉన్నాయి. గ్రామాలతో పోల్చుకుంటే సిటీలోనే ఎక్కువ డబ్బు ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ ఎల్లప్పుడూ ప్రజలకు తక్కువ ధరలలో మంచి ఇంటర్నెట్ని ఇవ్వాలని కోరుకుంటోందని చెప్పింది. బిఎస్ఎన్ఎల్ హైస్పీడ్ నెట్వర్క్ని అందించనున్నాయి. ఒకసారి వెనుకబడ్డా కూడా మళ్ళీ ఫామ్లోకి రావడం విశేషమనే చెప్పొచ్చు. ప్రైవేట్ రంగానికి చెందిన ఎయిర్టెల్, జియో మరియు విఐలు రీఛార్జ్ ధరలను అకస్మాత్తుగా పెంచడం ఒక రకంగా బిఎస్ఎన్ఎల్కి ఇలాంటి పరిస్థితులలో కలిసి వస్తుందనే చెప్పొచ్చు. ఇది ఎయిర్టెల్ మరియు జియోలకు పెద్ద దెబ్బగా మారబోతోంది. బిఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో జనాలు రద్దీగా కనిపిస్తున్నారు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ కంపెనీ పవర్ అంతా రతన్ టాటా చేతిలోకి వచ్చింది. టాటా మరియు బిఎస్ఎన్ఎల్ కలిసి మంచి ప్లాన్లను తీసుకురాబోతున్నారు. దీనివలన ఎయిర్టెల్ మరియు జియోలకి భారీ నష్టం రాబోతుంది. ఇటీవలే 1,60,000 కొత్త కస్టమర్లు బిఎస్ఎన్ఎల్లోకి చేరినట్లు సమాచారం వచ్చింది. అది జియోతో పాటు మిగతా వాటిని వెనక్కి నెట్టేలా చేస్తోంది. బిఎస్ఎన్ఎల్ టాటాతో కలిసి టెలికాం సంస్థల్లో గొప్ప కంపెనీగా అవతరించబోతుంది. దీని వలన జియో మరియు ఎయిర్టెల్ లాంటి ఇతర ప్రైవేట్ కంపెనీలు చిక్కుల్లో పడ్డాయి. జియో, ఎయిర్టెల్ మరియు విఐలు వాటి రీఛార్జ్ ధరలను పెంచి 10 రోజులు కూడా కాలేదు. చాలామంది వినియోగదారులు రీఛార్జ్ ధరల గురించి బాధపడుతున్నారు. వీరు ఇలా ధరలను పెంచడంతో బిఎస్ఎన్ఎల్ వారు తక్కువ ధరల్లో రీఛార్జ్ అందించడమే కాకుండా 5G నెట్వర్క్ని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ కొన్ని రాష్ట్రాల్లో అందుబాటులో లేదు. కానీ అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో బిఎస్ఎన్ఎల్ చాలా మంచి నెట్వర్క్ స్పీడ్ని కలిగి ఉంది. జియో, ఎయిర్టెల్ మరియు మిగతా నెట్వర్క్లు బిఎస్ఎన్ఎల్తో పోటీ పడలేవని బిఎస్ఎన్ఎల్ అంటోంది. ఇదివరకే బిఎస్ఎన్ఎల్ 4G సేవలను ప్రారంభించింది. బిఎస్ఎన్ఎల్ మరియు టాటా వాళ్ళ ఒప్పందంతో 10,000కు పైగా 4G టవర్లను పెంచారు. దీని వలన బిఎస్ఎన్ఎల్ ఆఫీసుల్లో ఎప్పుడూ లేనంత రద్దీ మొదలైంది. ఇలా 4G టవర్లను పెంచడం వలన వీరి సిమ్ల అమ్మకాలు పెరిగాయి. 4G సేవలు ఉన్నాయి కావున రోజు రోజుకి కస్టమర్ల సంఖ్య పెరగడం మొదలైంది. ఈ దెబ్బకి ఎయిర్టెల్, జియో మరియు ఇతర టెలికాం కంపెనీలకు గట్టి పోటీని ప్రారంభించింది. బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ల ధరను పెంచబోమని చెప్పారు. దాని వలన జియో, ఎయిర్టెల్ మరియు మిగతా నెట్వర్క్లకు చెందిన యూజర్స్ తగ్గుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి చాలామంది మారతారు. ఇతర నెట్వర్క్ వాళ్ళు ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేస్తారో మరి వినియోగదారుల తగ్గుదలను అడ్డుకోవడం కోసం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒకసారి బిఎస్ఎన్ఎల్ వారి సేవలపైన నమ్మకం పెరిగితే వీరి దగ్గరకు వచ్చే కస్టమర్లని ఎవరు ఆపలేరు. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ వారు అతి త్వరలోనే 5G సేవలను తీసుకువచ్చి మిగతా నెట్వర్క్ వాడే వారిని ఆకర్షించేందుకు చూస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ కంపెనీ అని అందరికీ తెలిసిందే. దీంతోపాటు ఇప్పుడు దాని పవర్ మొత్తం రతన్ టాటా చేతిలోకి రావడంతో కొన్ని నెలల్లోనే దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్ని ఏర్పాటు చేయబోతోంది. రీసెంట్గా బిఎస్ఎన్ఎల్లోకి చేరిన వారు 4Gని వాడుతున్నారు. అందుబాటులో లేని రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనివల్ల ఆ రాష్ట్రాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ వారి కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. ఇదే విధంగా జరిగితే
బిఎస్ఎన్ఎల్ మొదటి స్థానంలో ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎయిర్టెల్, జియో మరియు విఐలు వారి రీఛార్జ్ ధరలను పెంచడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.